ఈ సంఘము 2020లో ప్రారంభించినప్పటి నుంచి ప్రతి జనవరి మొదటి రోజున సాయంకాల సమయంలో ప్రేమ విందు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రేమ విందులో ఖచ్చితంగా దేవుడు ఈ సంఘానికి ఏ వాగ్దానం అయితే ఇస్తాడో ఆ వాగ్దానం గురించి నేను మాట్లాడటము జరుగుతుంది. ఎందుకు ఈ సంఘానికి దేవుడు ఈ సంవత్సరం ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు, ఎలా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాడు, ఎలా ఈ సంఘాన్ని నడిపించబోతున్నాడు, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా బలపరచాలి, దేవుడు ఎలా మనం బలపరుస్తున్నాడు, ఎలా ముందుకు వెళ్ళాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు అనే వాటన్నిటినీ నేను ఈ మొదటి రోజు సాయంకాల సమయంలో మాట్లాడటము జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం చూడకుండా చెప్పండి. వాగ్దానం ద్వితీయోపదేశ కాండము చెప్పాలి అందరూ. ఒక్కరైనా బ్రదర్ ఒకరేనా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం. ఏదో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ద్వితీయోపదేశ సంతోషం. హల్లెలూయా. దేవుడి సంఘానికి పాపం పట్టుకోండి అమ్మంగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సంఘానికి ఈ ద్వితీయోపదేశ కాండము మొదటి 28వ అధ్యాయము మొదటి వచనం ద్వారా మాట్లాడాడు. మనం ఏమనుకుంటాం, ఏ వాగ్దానం తీసుకున్నా ఏంటంటే ఇక్కడ ఏదో ఒక వాగ్దానం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చింది, సంతోషం. ఇది ఒక వాగ్దానం మనకు వచ్చింది అనుకోండి. ఈ వాగ్దానం తీసుకుని యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం మనం ఇక్కడ ఆగిపోతాం. ఎక్కడ ఆగిపోతాం? 19వ వచనం దగ్గర ఆగిపోతాం. ఆగిపోతుంది. 30వ అధ్యాయం అంతయు మన వాక్యం. ఆ సంవత్సరము దేవుడు నీతో ఆ 30వ అధ్యాయం అంతా మాట్లాడుతున్నాడు. మనం ఏమి చేస్తాం తెలుసా? అక్కడే నిలిచింది. దేవా నన్ను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తావు నాయన అని అక్కడే ఆగిపోతాము. అందులోనే కలలు కంటా ఉంటాము. అది వాగ్దాన నెరవేర్పు కాదు. నీకు ఆ అధ్యాయంలో సంపూర్ణంగా దేవుడు ఇలాంటి అనుభవాలతో నీతో అంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నీకు కరెక్టే, నెరవేరుస్తాడు. కానీ అది నెరవేర్చబడాలంటే ఆ అధ్యాయంలో నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ అధ్యాయము అనుభవాలు ఏంటి, ముందుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. యాక్షన్. బైబిల్ మీద జ్ఞానం ఉన్నవాడు, బైబిల్తో నడిచేవాడు కళ్ళు మూసుకొని ఈ అధ్యాయం గురించి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఆశీర్వాదాలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయని చెప్పడం. ఎందుకు చెప్తాడు తెలుసా? ధన్యత ఏంటంటే ఈ సంవత్సరం దానియేలు కూడా ఇదే అధ్యాయం సంఘానికి వాగ్దానం ఇచ్చాడో దానియేలు జీవితంలో కూడా ఇదే వాగ్దానం అనగా ఇదే అధ్యాయాన్ని ఇచ్చాడు. ఈరోజు మొదటి రోజు కనుక నేను శాపాల గురించి మాట్లాడదలుచుకోలేదు. వద్దు, మొదటి రోజు మనకు అలాంటి శాపాల గురించి చెప్పకుండా ఉన్నాడు. కానీ దేవుడు మన సంఘానికి ఏమి ఇచ్చాడు అనే మాట మనకు చాలా ఇంపార్టెంట్. దాని గురించి ధ్యానం చేసిన తర్వాత చివరాఖరిలో ఒక కొసరుగా శాపాల గురించి నేను ఈరోజు మీతో చెప్తాను. మొట్టమొదటిగా దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే నీ దేవుడైన యెహోవా
భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఈ మాట నేను చెప్పకుండా అయితే ఉన్నాను. నేను అప్పుడప్పుడు నా హృదయం అనుకుంటా ఉంటాను, చాలా సంఘాన్ని నేను తిరిగేసి వస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఆ సంఘాల ఆత్మీయ స్థితి, ఆ సంఘాల అనుభవాలు చూసినప్పుడు నాకే సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మా సంఘము అంటే మేము నడిపించుకున్న సంఘము, మా దేవుడు ఇలాంటి అనుభవాలతో అయితే నడిపించట్లేదు. ఇది పిట్ట కొంచెమే, ఉండేది నలుగురమే, కానీ దీని కూత చాలా గొప్పది. మీకు తెలుసలేదు, ఈ సంఘములు జరిగే ఆరాధనైన, స్తుతి ఆరాధనైన, మహిమ ఆరాధనైన, వాక్య పరిచర్య అయినా, ఈ సంఘం చూపించే ప్రేమైన నిజంగా చాలా గొప్పది. అది మేము ఇతరుల సంఘాలు చూసి మాకు మేమే నేను తెలుసుకున్నాం అనమాట. అప్పుడప్పుడు దానిలో బయటికి వేస్తూ ఉంటే వచ్చి చెప్తాడు, అప్పుడప్పుడు రూబెన్ బ్రదర్ బయటికి వేస్తూ ఉంటే వచ్చి చెప్తాడు, అప్పుడప్పుడు కృతజ్ఞ సిస్టర్ బయటికి వేస్తూ ఉంటే ఇతర సంఘాలను చూస్తూ వస్తామని చెప్తూ ఉంటాను. సోఫియా సిస్టర్ బయటికి వెళ్ళి వస్తే చెప్తూ ఉంటుంది, సలోమ్ సిస్టర్ బయటికి వెళ్ళి వస్తే చెప్తూ ఉంటుంది, అబ్బా మా సంఘము అలా లేదు, మా సంఘం చాలా ఆత్మీయంగా ఉంది అని వీరు ఈ సంఘం గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. మా అన్నయ్య నిజంగా బాగా నడిపిస్తాడు. నేను నవ్వుకుంటుంటాను, నేను కాదుగా నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. అంటే ఆ మాట ఈరోజు దేవుడు, మేము అనుకునే మాట ఈరోజు దేవుడు నిజంగా మా కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుడు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మేము మా హృదయంలో ఎప్పుడు దేవుని అడిగే మాట ఈ సంవత్సరం మాకు వాగ్దానంగా ఇచ్చాడు. ఏమంట? సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుదును. సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుదును. ఈరోజు ఈ సంవత్సరం నిజంగా ఆయన మాట మనము శ్రద్ధగా విని, ఎలా వినాలంట? శ్రద్ధగా విని ఆయన మాటను మనము అనుసరించి ఆయన ఆజ్ఞలు మనం కైకొనగలిగితే మనల్ని నిజంగా సమస్త జనుల కంటే ఈ యొక్క షీలోహు సంఘాన్ని గట్టిగా దేవుడు హెచ్చించగలడు. బాపట్ల ప్రాంతంలో నిజంగా అక్కడ సంఘము అనుభవాలు లేదంటే అక్కడ ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నప్పటికీ సిస్టర్ వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలిగారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మన సంఘానికి రాకున్నా మన సంఘం ఎవరి గురించి ప్రార్థిస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి బ్రదర్, వాళ్ళ జీవితాలు జరిగాయి బ్రదర్ అన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు. పిట్ట కొంచెమే కూతగన సమస్త జనుల కంటే గొప్ప జనంగా దేవుడు నిజంగా హెచ్చించగలడు. మరి ఈ సంవత్సరము దేవుడు మనల్ని ఎలా హెచ్చించాలనుకుంటున్నాడు, ఎలాంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు, ఇదే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నా, నేను మిమ్మల్ని హెచ్చించబోతున్నా, అయితే ఎలాంటి ఆశీర్వాదాలతో హెచ్చించబోతున్నా, ఎలాంటి ఆశీర్వాదాలు మీకు దయచేయబోతున్నా అనేది దేవుడు మనకు తెలియజేస్తూ మనల్ని బలపరచబోతున్నాడు. ఫస్ట్ రోజు బలాన్నే వాడుకుందాం, శాపాలు మనకు వద్దు. ఫస్ట్ రోజు ఏం చేద్దాం? బలాన్నే వాడుకుందాం. నిజంగా పాజిటివ్ వేలో వెళ్దాం. ఈ సంవత్సరం మేము గట్టిగా సేవ చేయగలం, మంచిగా వెళ్దాం. చెయ్యకపోతే కదా శాపాలు. ఎట్లా? చెయ్యకపోతే శాపాలు, చేస్తే చేద్దామా? రేపు నెల ఈనాడు సాపుతారు. ఈరోజు గట్టిగా చేద్దామంటున్నాం. ఇదే ఉద్యోగం ఎప్పుడు కాకుండా సంవత్సరం కాకూడదు, రేపు దాకుంటే చాలు. అంటే ఏంటి? మనము కూడా పాజిటివ్గా నేను దేవుని సేవ నమ్మకంగా ఈ సంవత్సరం చేస్తాను. నమ్మకంగా చేస్తే చాలు. నువ్వు చేసే పని నమ్మకంగా చేస్తే చాలు.
ఇంకా ఇందులో ఏది ఉంది? నమ్మకం. అందుకే దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసా? నమ్మకం. ముగ్గురు వ్యక్తులకి 3 తలాంతులు ఇచ్చిపోతే అక్కడ చూసింది వాళ్ళు చేసిన పని కాదు. దేవుడు నమ్మకంగా ఎంతమంది ఉన్నారు. ఒకడు నమ్మకాన్ని ఎక్కువ చూపించాడు, ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. ఒకడు నమ్మకాన్ని కొంచెంగా చూపించాడు, కొంత ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. ఇంకొకడు అసలు నమ్మకాన్నే చూపించలేదు. ఈ సంవత్సరం దేవుడు నాకు శాపాలు ఇస్తాడు. ఈ 28వ అధ్యాయం ఈ సంఘానికి ఎందుకు ఇచ్చాడు శాపం వస్తుంది. నువ్వు ఇలాగే ఉన్నావు, ఏమైపోతావు? నువ్వు అలాగే ఉండిపోతావు. ఈరోజు నువ్వు వాటి గురించి ఆలోచించకుండా దేవుడు నిన్ను ఒక 7 అనుభవాలతో మళ్ళా 7 వచ్చిందా? లేదు. నేను ఈరోజు ఏర్పాటు చేసుకున్నది కాదు. మామూలుగా నేను 7 ఏర్పాటు చేసుకుంటా, నాకు దాంట్లో వెతుక్కొని లాక్కొని చేసుకుంటా. కానీ ఈరోజు నేనేం చేసుకోలేదు, ఆయనే 7 పెట్టాడు. ఇక్కడ 7 ఆశీర్వాదాలతో ఆయన హెచ్చిస్తానంటున్నాడు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? శ్రద్ధగా 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 నా వైపు చూడండి. ముందు శ్రద్ధగా నా వైపు. పొట్టి బుడంకాయ శ్రద్ధగా. ఇప్పుడే శ్రద్ధ లేకుంటే సంవత్సరం ఏముంటాం? శ్రద్ధగా ఆయన ఆజ్ఞలు మనము అని కైకొనాలి. నేనైతే అదే అనుకుంటున్నాను, దేవా ఏది ఏమైనా ఈ సంవత్సరం శ్రద్ధగా చేద్దాం. నేనైతే ఫిక్స్ అయిపోయి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆశీర్వాదాలు షీలోకి కావాలి. బ్రదర్ లాంటి కుటుంబాలు ఒక 10 రావాలి. ఎక్కువ ఆశపడ్డా? తక్కువ అనుకుంటున్నా? తక్కువే ఆశపడ్డా. బ్రదర్ లాంటి కుటుంబాలు 10 వస్తే, బ్రదర్ లాంటి కుటుంబాలు వాళ్ళే ఇంకొక 10, వాళ్ళే ఇంకొక 10, వాళ్ళే ఇంకొక 10, వాళ్ళే ఇంకొక 10 తీసుకొస్తారు. నా ఆశ ఖచ్చితంగా ఈ సంవత్సరం నమ్మకంగా సేవ చేయగలిగితే దేవుడు మన సంఘాన్ని దీవిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తారో చదువుతాం. మొట్టమొదటిగా మనం చదివితే నీవు 2వ వచనం చదవండి గట్టిగా. చదవండి. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల దీవెనలు ఒక్కటి కాదు. మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ ఏంటంటే దీవెనలు. ఏంటమ్మా? దీవెనలు. నువ్వు దేవుని మాట ఈ సంవత్సరం శ్రద్ధగా వింటే చాలు, నీకు అనేక దీవెనలు రాబోతా ఉన్నాయి. ఎన్ని దీవెనలు రాబోతా ఉన్నాయి? అనేక దీవెనలు రాబోతున్నాయి. మొట్టమొదటి దీవెన ఏంటంటే తెలుసా? పట్టణంలో నువ్వు దీవించబడతావు. ఏంటంట? పట్టణంలో. ఏ పట్టణంలో అయితే నువ్వు ఉంటున్నావో, ఏ పట్టణంలో అయితే నువ్వు జీవిస్తున్నావో, ఏ పట్టణంలో అయితే నువ్వు బ్రతుకుతున్నావో ఆ పట్టణంలో నువ్వు దీవించబడతావు. రెండవదిగా పొలంలో దీవించబడతావు. నాకు పొలం ఎక్కడిదే అంటారా? బ్రదర్కి అయితే పొలం ఉంది, మనకెక్కడిది పొలం? ఈ భూమే పొలం. దున్నుదాం. వ్యవసాయము ఈ భూమే దున్నుదాం. దేవుడు అదే చెప్తుంది. నేను మంచి వ్యవసాయకుడిని, కోత విస్తారంగా ఉంది. విత్తనాలు చల్లాలా, పంటను పెంచాలా, కోతలు కొయ్యాలి. నీవు పట్టణంలో ఎలా దీవించబడతావో పొలంలో కూడా అలాగే, సేవలో కూడా అలాగే దీవించబడతావు. మూడవదిగా నీ గర్భఫలము దీవించబడుతుంది. గర్భఫలం అంటే ఏంటమ్మా? నీ పుట్టిన సంతానము దీవించబడుతుంది. నాలుగవదిగా నీ భూఫలము అనగా నీ పంట దీవించబడుతుంది. ఐదవదిగా నీ పశువులు, గొర్రెలు, మేకలు, ఎట్లు నీకు ఏవైతే ఉన్నాయో పోషణగా అవన్నీ దీవించబడతాయి. ఆరవదిగా నీ గంప, నీ కుటుంబంలో నీ గిన్నె ఏమైపోతుంటది? దీవింపబడి పొంగి పొర్లుతా ఉంటుంది. మన కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఏమో మా ఇంట్లో అయితే నిజంగా చాలా సంతోషం. ఈ విషయంలో నేను చాలా సంతోషపడుతుంటాను. ఈ కుటుంబంలో ఎప్పుడు దేవుడి సమృద్ధిని పెడతానే ఉంటాడు.
ఎంతమంది అయినా సరే రావచ్చు, ఎంతమంది అయినా సరే తిరిగి పోతా ఉండవచ్చు. నేను ఎప్పుడు తిండి దగ్గర కానీ పెట్టే దగ్గర కానీ నేను ఎప్పుడు అబ్జెక్షన్స్ చెయ్యను. ఎందుకంటే మా నాన్నగారు మాకు అది నేర్పించారు. మా నాన్న నాకంటే పెద్ద చెయ్యి, ఆయన పెట్టేంత నేను పెట్టలేను. కానీ నిజంగా విస్తారంగా మన గంప ఎప్పుడు నిండిపోతుందంట. మన కుటుంబంలో లేవేది ఉండదు. మన కుటుంబంలో ఎప్పుడు 30 60 100 ఆశీర్వాదము ఉండనే ఉంటుంది. 7వదిగా నువ్వు లోపలికి వస్తే దీవించబడతావు. 8వదిగా నువ్వు వెలుపలికి పోతే దీవించబడతావు. ఇప్పుడు 8 దీవెనలు, 8 దీవెనలు. ఎన్ని దీవెనలమ్మా? 8. అంటే లోపలికి వెలుపలికి ఒకటే అనుకుంటే 7 దీవెనలు అవుతాయి. నువ్వు లోపలికి వచ్చినా దీవించబడతావు, నువ్వు వెలుపలికి వెళ్ళినా దీవించబడతావు. కాబట్టి 2 ఒకటే, 7 దీవెనలు. మొట్టమొదటిగా నీవు దేవుని మాట వింటే నీ జీవితంలోనికి ఎన్ని దీవెనలు రాబోతా ఉన్నాయమ్మా? 7 రకాల దీవెనలు రాబోతా ఉన్నాయి. ఈ సంవత్సరంలో నువ్వు 7 దీవెనలు పొందుకోబోతా ఉన్నావు. నీ పట్టణంలో నీ వ్యాపారాలు దీవించబడతాయి, నీ పొలంలో దీవించబడతాయి, నీ గర్భఫలం, నీ పిల్లలు దీవించబడతారు, నీ భూఫలం, నీ పశువులు, నీ గంప. నువ్వు నడిచిన దీవెనే, నువ్వు వెళ్ళినా దీవెన. మొన్న ఎవరో ప్రార్థన చేశారు, నేను వింటా ఉన్నా. మా అయ్యగారు అలా నడుచుకుంటూ పోతా ఉన్నా, ఏదో కొత్త ప్రార్థన చేశారు. నాకు అర్థం కాదు, బ్రదర్ చేశారు అనుకుంటా. ఎక్కడో వింటా ఉన్నాను. మా అయ్యగారు అలా నడుచుకున్నావా ఆత్మలు పట్టుకోవాలి, ఇటు వచ్చిన ఆత్మలు పట్టుకోవాలి. ఆహా సంతోషం లేవా ఆయన మనసులో ఆనందపడిపోతా ఉన్నా. ఇదే మాట బ్రదర్ చేసిన ప్రార్థన ఇదే. 7 రకాల దీవెనలు ఈ సంవత్సరం నీకు రాబోతా ఉన్నాయి. సంచి తెచ్చుకున్నారా? సంచులమ్మా తెచ్చుకున్నారా? ఇంకా పోయినప్పుడు వేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఈరోజు ఉట్టి చెరువులతో పోతుందండి. 7 రకాల బంపరాఫలతో పోండి. 7 రకాల దీవెనలతో మీరు ఇక్కడ నుంచి మీరు పోతారు. ఈ సంవత్సరం అంతా 7 రకాల దీవెనలు అలాగే మీతో ఉంటాయి. అంటే సమృద్ధి ఉంటుంది ఈ సంవత్సరం మీకు. ఎప్పుడు ఎట్ట శ్రద్ధగా ఒక పని మామూలుగా చేయటం వేరు, ఒక పని శ్రద్ధగా చేయటము వేరు. మామూలుగా చేయమంటే కొనుక్కుంటా, సనుక్కుంటా, నువ్వు అట్టడు, నువ్వు ఇంతటడు, అది ఇది పని చేస్తారు. కానీ పొలుగుడు సరుగుడు తప్ప పనిలో ఏమీ ఉండదు. ఒకరు శ్రద్ధగా చేస్తారు, ఏం మాట్లాడరు, మౌనంగా వారికి ఇచ్చిన బాధ్యతను శ్రద్ధగా చేస్తారు. అంటే ఈరోజు దేవుని పని మనం ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఈరోజు సిస్టర్ వాళ్ళకు హాలిడే ఇచ్చారు బ్రదర్, నేను కాదు హాలిడే ఇచ్చింది, సిస్టర్ బ్రదర్ హాలిడే ఇచ్చారు. సిస్టర్స్కి వచ్చారు, వాళ్ళ పని శ్రద్ధగా వాళ్ళు చేశారు. సిస్టర్ వాళ్ళంతా వాళ్ళ పని వాళ్ళు శ్రద్ధగా చేసుకున్నారు. శ్రద్ధగా నువ్వు దేవుని మాట వింటే నువ్వు 7 దీవెనలు పొందుకుంటావు. ఎట్లా పొందుకుంటావమ్మా? 7 సంవత్సరం వస్తాయంటరా? ఎంతమంది నమ్ముతున్నారు 7 దీవెనలు నా ఇంటికి వస్తాయి? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన చప్పట్లు కొట్టండి. వచ్చినట్టే ఈరోజు మీటింగ్ వచ్చినట్టే దేవుడు తీసుకెళ్తున్నాడు మీటింగ్. మీకంటే ముందుగా ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ 7 దీవెనల గురించి ఇప్పుడు ఇది చెప్పేస్తే మళ్ళీ రాత్రి అవుతారు. 2వదిగా చూద్దాం. 2వదిగా ఇంకా దేవుడు మనకు ఏమి ఇస్తాడు అనేది చూద్దాం. 8వ వచనం అంటే 7వ వచనం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నుండి నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి మొట్టమొదటిగా నీకు దీవెనలే. అంటే నీకు దేవా ఈరోజు నా ఇంట్లో అన్నం లేదు, ఈరోజు నా చేసే వ్యాపారంలో ఆశీర్వాదం లేదు అనే ఒక ఛాన్స్ లేదు. ఈ సంవత్సరం అంతా తినండి, కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి, ప్రార్థన కూడా చేయొద్దండి. అంతేనా? చేయాలి. దాంతో పాటుగా నీకు ఏమిస్తున్నాడు? సెకండ్ వన్, ఎవరైతే నీకు విరోధంగా నీ పైకి లేస్తా ఉన్నారో,
ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే విరోధంగా నీ మీదికి వస్తున్నారో వారందరినీ దేవుడు హతము చేయడంతో పాటు నీ మీదికి వారు ఒక్క దారి వస్తే 7 దారుల నుంచి పారిపోతారంట. ఎన్ని దారుల నుంచి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇంటికి ఒక గుమ్మం ఉంది, ఈ దారిలో వాళ్ళు వచ్చారు. ఈ ఇంట్లోనే శక్తికి ఒకడు కిటికీ ద్వారా పారిపోతే, ఒకడు బెడ్రూమ్ నుంచి పారిపోతే, ఒకడు ఆ వంటగది నుంచి, ఇట్లా 7 దారుల నుంచి పారిపోతారంట. ఈ సంవత్సరం దేవునికి ఇస్తున్న యెహోషువ వాగ్దానం ఇది. నాకు బైబిల్లో నచ్చిన వాగ్దానం ఎప్పుడన్నా అడిగారు? నన్ను అడగల. నాకు నచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? ఆ పాట పాడండిరా. ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట పోయింది. హరి పడండి. అంటే నాకు నచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ యొక్క బైబిల్లో ఇది బాగా నచ్చుతారు. నీ ఎదుటంట నువ్వు బ్రతికే దినములట ఎవ్వడు నీ ఎదుట, ఇది ఒక శోధన, నాకు నిలవ జాలులే, ఇదే జాలు, ఇది ఒకటి వచ్చిందే సంతోషం. నీ ఎదుట నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఎవరు నిలవచాలనే ఆ వాగ్దానం మా సంఘంలో ఎవరికి కూడా తెలుసా? ఎవరికి కూడా కోరుకుంటారు? రూబెన్కి కూడా కోరుకుంటారు. ఒకవేళ ఇస్తే ఎత్తుకున్నాడు, బలంగా ఉన్నాడు, ఒక కత్తి తీసుకుని వచ్చినట్టు వేసుకుంటూ పోతాడు. నిజంగా ఈ సంవత్సరం దేవుడు నీ శత్రువులు నడచబోతా ఉన్నాడు. నీకు విరోధంగా మాట్లాడేవారు నడచబోతా ఉన్నాడు. ఒకవేళ వాడు నీ దగ్గరికి వచ్చినా నీ దగ్గర నుంచి వాడిని 7 దారులు బట్టి పారిపోయేలాగే చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు అదే నేనేదో పాట పాడుతున్నా. ఆపత్కాలం అంతా లాస్ట్ మాట ఏంటి? చేసావు నివసము చేసిన చిరకాలము. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం ఈ సంవత్సరం దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న రెండో దీవెన ఏంటి తెలుసా? రెండో ఆశీర్వాదం, దీవెన కాదు, రెండో ఆశీర్వాదం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఈ సంవత్సరం నువ్వు ఏది పట్టుకున్నా నీకు ఆశీర్వాదమే. అట్లా కరెంట్ పట్టుకుంటే ఈరోజు నువ్వు ఏ కార్యం జరిగించినా నీకు ఆశీర్వాదం. రెండవదిగా నీ శక్తుల పైన చేయాలి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు, ఈరోజు ఎంతమంది వేదన పడుతున్నారో వారందరికీ దేవుడు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదము నీ శత్రువును ఆయన అణచబోతున్నాడు. మనకు ప్రధాన శత్రువు ఎవరు తెలుసా? ఎవరు? అపవాది. దేవుడు వాణ్ణి అణచబోతాడు. నీ పాదముల కింద శీఘ్రంగా వాణ్ణి తొక్కబోతున్నాడు. కనుక ఈ సంవత్సరం జంతువువే. ఈ సంవత్సరం నువ్వు శోధనలో కూడా నువ్వు వెళ్ళినా కూడా ఈ వాగ్దానం నువ్వేం చేసుకోవాలి? ఈ వాగ్దానం నువ్వేం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళి దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మూడవదిగా చూద్దాం
8వ వచనం. నీ కొట్లలోను ఆ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. అబ్బా. మూడవది ఏంటంట, నీ కొట్లలోను నువ్వు చేయు ప్రయత్నంలోను. నీ కొట్లలోను అంటే ఏంటి? కొట్ల అంటే ఏంటి? అప్పుడు మీకు తెలుసు, మా చిన్న బ్రదర్కి నాకు తెలుసు, బంకులు ఉండేవి, చిన్న కొట్లు అక్కడ బంకులు అంటాం మేము. ఆడ పప్పరమెట్లు, దుకాణాలు. నీ కొట్లలో అనగా నీ కుటుంబంలో ఉండే దాచిపెట్టే ధాన్యాన్ని కొట్లు అంటారు. గోడంలాగా ఏం చేస్తాం ఇప్పుడంటే మనము నెలకు ఒకసారి ఏం చేస్తాం? ఈ నెలకు ఒకసారి ఏం చేస్తాం? బియ్యం తెచ్చుకుంటాం, డిమాండ్కి పోయి తెచ్చుకుంటాం. అప్పట్లో పంటలు పండించి సంవత్సరానికి వాళ్ళు ఏం చేసుకుంటారు? కొట్లలో ధాన్యాన్ని వేసుకునేవాళ్ళు, గోధుమలు వేసుకునేవాళ్ళు, కందులు వేసుకునేవాళ్ళు. ఇట్లా దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నీ కొట్లలో నీకు సమృద్ధిగా చేయబోతున్నాను. నువ్వు ఏ ప్రయత్నం చేయి, ఈ సంవత్సరం నువ్వు ఏ వ్యాపారం చేయి, ఈ సంవత్సరం నువ్వు ఏ ఉద్యోగం చేయి, ఈ సంవత్సరం నువ్వు ఎలాంటి ప్రయత్నమైనా చేయి. నువ్వు ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తావా, లేదా ఏదైనా వాయిద్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావా, నువ్వు ఎలాంటిదైనా చేయి. దేవుడిని దీవించబోతున్నాడు, దేవుడిని ఆశీర్వించబోతున్నాడు, దేవుడిని హెచ్చించబోతున్నాడు. ప్రయత్నం చేస్తారా మరి ఈ సంవత్సరము? ఎప్పుడు ఎలా చేయాలి? ఎప్పుడు ఎలా చేయాలి? ఆయన మాట శ్రద్ధగా విని మనం ఈ పని చేస్తే ఖచ్చితంగా మూడవదిగా మనకు సమృద్ధి. 4వదిగా చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. 4వదిగా నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ప్రతిష్ఠిత జనము. ఈ భూమి మీద ఆయన ప్రతిష్ఠిత జనం ఎవరు? దేవునికి కుమారుడు కాదు, ఇశ్రాయేలీయులు ఆయనకి ప్రతిష్ఠిత జనం. ఈ భూమి మీద క్రీస్తుకు ప్రతిష్ఠిత జనం ఎవరు? మనమే. ఈరోజు ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నప్పటికీ దేవుడు ఇశ్రాయేలు దేవుడిగానే పిలువబడుతున్నాడు. ఈరోజు ముస్లిమ్స్ ఉన్నా, హైందవులున్నా, సిక్కులున్నా, ఇంకా మార్వాడీస్, ఇలా ఎంతమంది ఉన్నా కూడా క్రీస్తుకు ప్రతిష్ఠిత జనం ఎవరు? మనమే. క్రైస్తవులలో క్రీస్తుకు ప్రతిష్ఠిత జనం ఎవరు? దగ్గరికి వచ్చాం. క్రైస్తవులలో క్రీస్తుకు ప్రతిష్ఠిత జనం ఎవరు? ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా విని ఆయన మాటను అంగీకరిస్తారో వారంతా ఆయనకు ప్రతిష్ఠిత జనము. ఈ ప్రపంచంలో పిలబడే క్రైస్తవులంతా క్రైస్తవులేనా? మీరు చెప్పండి. క్రైస్తవులంతా క్రైస్తవులేనా? సేవకులంతా సేవకులేనా? కాదు. నేను చెప్తున్న మాట కాదు, క్రీస్తు చెప్తున్న మాట. అయ్యా, నీ నామంలో అద్భుతాలు చేశాము, నీ నామంలో ఆశ్చర్యకార్యాలు చేశారంటే ఆయన ఏమంటున్నాడు? ఎవరో నాకు. ఈరోజు నీవు క్రైస్తవుడిగా జీవిస్తున్నావుంటే ఎలా జీవించాలి? ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను కైకొన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ప్రతిష్ఠిత జనముగా చేస్తాడు. అనగా ఆయన కొరకు నిన్ను రూపించుకోబోతున్నాడు, ఏర్పాటు చేసుకోబోతున్నాడు. నిన్ను ప్రత్యేక పరుచుకోబోతున్నాడు. ఈరోజు నువ్వు ప్రత్యేక జనాంగంగా ఉన్నావా? అందరిలో ఒకటిగా ఉన్నావా? నేనైతే ప్రత్యేక జనాంగం అంట. ఎందుకు? నన్ను ఆయన ఏం చేశాడు? ప్రత్యేకపరచుకున్నాడు. దీన్ని కాపాడుకోకపోవడం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఈరోజు క్రైస్తవులుగా నేను పిలిచానంటే దీన్ని కాపాడుకోకపోవడం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంటుంది. అవునా కదా? మీ చేతిలో ఉంటుంది.
ఎవరైతే ఆయనకు ప్రతిష్ఠించడమో వారిని ఎప్పుడు సంరక్షిస్తాడు, వారిని ఎప్పుడు కాపాడుతాడు, వారిని ఎప్పుడు బాగుపరుస్తాడు. వారికంటే ఒక ప్రత్యేకమైన దర్శనం అనేది దేవుని దగ్గర ఉండనే ఉంటుంది. ఎవరైతే దేవుని ఆజ్ఞను విని శ్రద్ధగా విని ఆయన పనులు చేస్తారో వారంతా క్రీస్తుకి ఎలాంటి వారంట? ప్రతిష్ఠిత జనం, అనగా క్రీస్తు కొరకు బ్రతికే వారిని. మరి వారికి సపరేట్గా ఆశీర్వాదాలు ఉంటాయా? ఉంటాయి. సపరేట్ ఆశీర్వాదాలు ఉంటాయి వాళ్ళకి. ఉదాహరణకి చెప్తాము. మొట్టమొదటి ప్రథమ ఫలం ఎవరు ఈ భూమి మీద? రేపు రాకల్లో ఎత్తబడినప్పుడు క్రీస్తుకు ప్రథమ ఫలం ఎవరు? ప్రథమ ఫలం ఎవరు? ఎవరు వారు? ఎవరు వారు? ఎలాంటి వారు? ఎలాంటి వారు? స్త్రీ సాంగత్యము లేని వారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో ఎవరైతే స్త్రీ సాంగత్యము లేకుండా క్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళగలరో వారు మాత్రమే ప్రథమ ఫలము. వారు ఎంతమంది అంట? 140,000 వధు సంఘంలోనే అది ప్రథమ ఫలం. ఎత్తబడే వారిలోనే వాళ్ళు సపరేట్. ఇంకా వాళ్ళు పరలోకంలో కానీ ఎక్కడ కానీ క్రీస్తు వెళ్తే అక్కడ ఉంటారు. దేవదూతలాగా ఆయనతోనే ఉంటారు. అంత ప్రతిష్ఠిత జనం. ఈరోజు నువ్వు దేవుని ప్రతిష్ఠిత జనంగా ఉన్నావా? అప్రతిష్ఠిత జనంగా ఉన్నావా? అప్రతిష్ఠ అంటే ఏంటి? నువ్వు పేరుకు మాత్రం క్రైస్తవుడివి, తాగుతావు, తిరుగుతావు, వ్యభిచారం చేస్తావు, నువ్వు లోకంతో సహవాసం చేస్తావు, లోకంతో జీవిస్తావు. వీరు క్రీస్తుకు ప్రతిష్ఠిత జనమా? అప్రతిష్ఠిత జనమా? ఈ సంవత్సరం నువ్వు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన కార్యాలు చేస్తే, ఆయనకి ఇష్టంగా జీవిస్తే, నాలుగోదిగా నేను ఏం చేస్తారంట? ప్రతిష్ఠిత జనముగా నిన్ను మారుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అయ్యగారు ఈ మధ్య కాలంలో చెప్తున్నాను, నేను భవిష్యత్తులో పోయి కీప్యాడ్లు ఆడగొట్టి ఈడగొట్టి ఎక్కడన్నా చేసి బయటికి వచ్చి అబ్బా అని ముట్టించారు. కొట్టిందేమో దేవుడి పాటికి, బయటకు వచ్చి ముట్టించిందేమో తూపు అగ్ని తూపు. దేవుడికి మహిమకరమా చెప్పండి? తెలుసు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇలా కీప్యాడ్లు కొట్టేవాళ్ళు మందు తాగిపోయి కీప్యాడ్లు దేవుడి సంఘాలు కొడతా ఉన్నారు. ఇంత దౌర్భాగ్యం తెలుసు. అందుకే దేవుడు ఆయన మాట విని నువ్వు ఆయనకి నచ్చిన విధంగా ఉంటే నాలుగోది నెల ఆశీర్వించబోతున్నాడు. ప్రతిష్ఠిత జనంగా, అనగా క్రీస్తు బిడ్డవులు ముద్ర. ఆయన ముద్ర పౌలు గారు అంటున్నారు, నా శరీరం పైన అనేక ముద్రలు ఉన్నవి కనుక నన్ను మీరు బాధపరచకుడని పౌలు గారు అంటా ఉన్నారు. ఈరోజు మనం క్రీస్తు ముద్ర ధరించుకున్న వారంగా ఉన్నామా? ఆత్మ ముద్ర ధరించుకున్న వారంగా ఉన్నామా అనేది మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో దేవుడిని ముద్రించబోతా ఉన్నాడు. దేవుడిని ప్రతిష్ఠించుకోబోతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. కనుక ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? అంతేనా? ఆశ్చర్యం వేసేది అంతే. నాకు నేను మామూలుగా ఆశ్చర్యం వేసే విషయం నా మాట ఇక్కడ అంటే అటుపక్క అయినా ఇక్కడైనా ఎక్కడైనా సరే సేవకుడు మాట ఎంత శ్రద్ధగా వింటారు తెలుసా? ఎంత శ్రద్ధగా వింటారు తెలుసా? నిజంగా వింటారు. ఆయన చేయండి, సరే బ్రదర్, అమ్మ సరే బ్రదర్, శ్రద్ధగా వింటారు. కానీ దేవుని మాట వినమంటే వాడుకో. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడు ఇప్పుడు అలా ఉన్నాడో అలా లేడో నాకు తెలియదు. అప్పట్లో వాడు పెంతెకోస్తు మందిరానికి వెళ్ళాడు. సేవకుడు అంటే భయం వాడికి, చాలా భయం. సిగరెట్ తాగే అలవాటు వాడికి ఉంది. ఒకరోజు బాగా పట్టిస్తూ ఉన్నాడు. అయ్యగారు బాగా పట్టిస్తూ ఉంటే ఎదురు వాళ్ళ సేవకులు వస్తాడు. టపక్కని ఆర్పేసి కాలేసి అది బయటకు వేస్తే వాళ్ళ సేవకులు చూస్తాడు. నాకు అర్థం కాదు. పక్క రోజు చూస్తూ నేను మీ కక్షాలు ఉన్న కాకిలాగా సడన్గా ఇన్ని మార్పులు వచ్చే వీటిలో అర్థం కాదు. సేవకుడు పోతాడు, నీకేం పోయగాలం వచ్చిందిరా, అవి గొంతులో పెట్టుకుని బయటకు కదా వెళ్ళాల్సిందంటే
మాస్టర్ ఇస్తే ఏమిరా తాగేది ఆయన తెలుసు కదంటే అన్నం తెలియదురా, అన్నం తెలియదు. అన్నం తెలియకుండా తాగదు. ఈ సేవకుడు ముందేమో శ్రద్ధ నటిస్తావు, నువ్వు వెనక చేసేదేమో క్రీస్తు ముందేమో అశ్రద్ధ నటిస్తావు. ఎంతవరకు ఇది న్యాయము, ఎంతవరకు ఇది ధర్మము ఆలోచించండి. మనమైతే ఇలాగ ఉండకూడదు, ఉండకూడదు. 5వదిగా చూద్దాం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూసి నీకు భయపడుదురు. 5వదిగా ఏంటంట, నీకు భయపడతారంట. ఎవరు? నీకు భయపడతారంట. ఎవరు? భూ సంబంధమైన వారందరూ నీకు భయపడతారంట. అంటే ఏంటి? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. దగ్గర 48 కంట్రీస్ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఎంతమంది ఉంటారు? 48 కంట్రీస్ అగెన్స్ట్ గా ఇజ్రాయెల్ ఉంటారు. కానీ ఏ ఒక్కడు ధైర్యం వేసి దాన్ని ఒక పెద్ద మిసైల్ వేసి అనుభవం వేసి దాన్ని నాశనం చేయలేదు. ఎందుకు తెలుసా? ఇజ్రాయెల్ దేవుడట రోషం కలిగిన దేవుడట. ఆ దేశం జోలికి ఎవడు పోయినా, ఇది మన తెలుగు ఛానల్ కూడా చెప్తా ఉంటారు, నాకు సంతోషం అనిపిస్తుంటుంది. టీవీ 9లో ఎన్టీవీలో చెప్తాడు, సాక్షిలో చెప్తుంటారు, ఇజ్రాయెల్ దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మీరు వాక్యము మందిరం అయిపోయిన తర్వాత రాత్రి అంతా చదవండి, ఇప్పుడు నామకం చూడండి. అర్థమైంది సార్? సంతోషం. వాక్యం చెప్పినప్పుడు నన్ను చూడకుండా మీరు బైబిల్ చూస్తే ఏమీ రాదు. ఈ గంట కొద్ది నిమిషాలు మిమ్మల్ని వదిలిపెడితే నేనే ఉంటా దగ్గర, చదవండి ఎంత చదువుతాను. ఇప్పుడు వాక్యం చెబుతాడు చదువుతారు, నాకు అదే దుఃఖం వేస్తుంది. వాక్యం చెబుతాడు ఏమర్థమవుతుంది మీకు? అది ఏముండదు, ఈ ఉండేది కదా నేను చెప్తున్నా. చదవనప్పుడు చదవండి, దాని తర్వాత నామకం చూడండి. మీరు తల వేసుకొని ఇంకా బైబిల్ చదువుతా ఉన్నాను అనుకో, ఏముండదు, ఉంటుంది. అది చదివింది గుర్తుండదు, నేను చెప్పింది గుర్తుండదు, అపవాదం ఎత్తేస్తుంది. మీకేంటి? దయచేసి ఇలాంటి అనుభవాలు ఎవరు వెళ్ళొద్దండి. హల్లెలూయా. జాడన భయపడతారు. ఈరోజు ఆ దేశం మీదకి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎవరికి ధైర్యం చాలు. గాజా వచ్చి బాంబులు ఒకటి రెండు వేసిపోతే వీళ్ళు పోయి దేశాన్ని మొత్తము నాశనం చేశారు. ఇరాన్ వచ్చి వీళ్ళని బెదిరిస్తే వీళ్ళు పోయి ఇరాన్లో బాంబులు వేసి వచ్చారు. అసలు ఎలా? అదే పిట్ట కొంచెము టీవీలో చెప్తారు, పిట్ట కొంచెము కూతగలము. నీకు భయపడతారు. ఈరోజు ఎవరైనా సరే నీ ఎదుట వచ్చి నీతో మాట్లాడికి భయపడతారు. నీ వెనకే కూతురు గీయాల్సింది. నీ ముందుకు వచ్చి ఎవడు మాట్లాడలేరు. నువ్వు దేవునికి ప్రతిష్ఠిత జనం కనుక, నువ్వు క్రీస్తుకు పిలబడ్డావు కనుక నీ ఎదుట మాట్లాడడానికి కూడా భయపడతారంట. ఎందుకు? వారు క్రీస్తు యొక్క కుమారుడు, అతని క్రీస్తు సేవకుడు, అతని క్రీస్తు వాడు కనుక అతని ముందు ఏది మాట్లాడకూడదు. ఆయన ముందు మనం ఏది కూతురు మాట్లాడకూడదు, కొట్లాడకూడదు. నా ముందు అంటే నేను సహవాసం చేస్తున్నా, అన్నిటితో సహవాసం చేస్తూ ఉంటానా నా యొక్క బ్రతుకు తెరువులో. నా ముందు కూతురు మాట్లాడితే భయపడతారు, నేను తిట్టేస్తా. కూతురు ఎందుకు మాట్లాడతారు? మర్యాద మాట్లాడుకుని మీకు రాదా? ఇదేనా మీకు దేవుడు నేర్పించింది అనేస్తాడు. అయిపోయింది. ఎవరు నోరెత్తాడు? ఎవరు కూతురు మాట్లాడతారు. భయపడాలి. ఈ సంవత్సరం నీకు భయపడతారు. దాన్ని ఎందుకు భయపడతారు? నీ ప్రవర్తన ద్వారా, నీ పరిశుద్ధత ద్వారా, నువ్వు ప్రవర్తించే విధానం ద్వారా క్రీస్తు నేను అలా ఆశీర్వించబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు వస్తూ ఉంటే రాహాబు ఏం చేసింది? నాయన రాహాబు ఏం చేసింది? భయపడిపోయి వారికి ఆశ్రయం ఇచ్చింది రాహాబు. ఇజ్రాయెల్ ప్రజలు వస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి బిలాముని పిలిచాడు. ఎవరైనా? బాలాకు. భయపడిపోయి ఈరోజు నువ్వు వస్తున్నావు అంటే భయపడతాను. నీకు నువ్వు లావుండవనో, నువ్వు కత్తి పట్టుకొస్తున్నావు కాదు, నువ్వు దేవుని బిడ్డవని అలాంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. ఈ 2026లో దేవుడు నీ ద్వారా అనేకులు భయపడబోతా ఉన్నాడు. నిన్ను చూసి భయపడతారంతే. ఆమెను పడతాను, ఆమె నన్నం. నేనేదో పిట్ట కథ చెప్తాడా, కథ చెప్తాడా, నేను వింటా ఉంటాం. ఇదేనా ఆ మేలు అనుకుంటే మీరే క్రైస్తవులు. దేవుడి మిమ్మల్ని చూసి భయపెడతారంటే సంతోషంతో హృదయంలోంచి పొంగిపోయి ఆమె అంటాడా. రూబెన్ లాంటి అయితే పోయి ఎలా నాకు భయపడవా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అని రూబెన్ లాంటి అయితే అంటాడు. ఆమె అలా మంచి మాట వచ్చినప్పుడు ఏం చేయాలా? ఏ మీకు మెంటల్ ఎక్కిందా?
హల్లెలూయా. ఆమేన్ లేదనుకోండి మీ జీవితాలు అవి నెరవేర్చబడవు. కనుక 5వదిగా ఏంటి? భయపడతారంట. 6వదిగా చూద్దాం. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. 6వదిగా ఏంటంట? గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేస్తాడు. ఈ పశువులను అభివృద్ధి చేస్తాడు. ఈరోజు ఒక మేకను కొంటే ఆ మేక ఏం చేస్తుంది? ఒక 4 మేకలు కంటది. ఆ మేక ఏం చేస్తుంది? ఇంకొక 4 మేకలు కంటది. అభివృద్ధి. ఇస్సాకు పోయి విత్తనం వేసినప్పుడు అభివృద్ధి. క్రీస్తు పోయి విత్తనం వేసినప్పుడు అభివృద్ధి. అపోస్తులు పోయి విత్తనం వేసినప్పుడు అభివృద్ధి. ఈరోజు క్రైస్తవుడిగా నీవు దేవుడి కార్యం చేస్తే అభివృద్ధి. ఈరోజు ఒక్కటిగా ఉన్న కుటుంబము ఎంతమందిగా మారాలి? 3గా మారాలి. 2గా భార్యాభర్తలు దేవుడు ఏర్పాటు చేస్తే ఎంతమందిగా మారాలి? 3గా మారాలి. ఈ సంవత్సరం దేవుడు 3గా మార్చబోతున్నాడు. ఈ సంవత్సరం నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరం నిన్ను దీవించబోతున్నాడు. సిస్టర్కి బాగా ఇదే అందుకే ఆమె ఉత్తరంగా ఆమె అంటా ఉంది. సంతోషం. శివరాకని చెప్పేసి ముగిస్తాను. చికెన్ కర్రీ బాగా చేశాను బ్రదరు. ఆకలిస్తా ఉంది నాకు కూడా. చిరువాకని చెప్పేసి ముగిస్తా. 7వదిగా నాకు ఇష్టమైంది. ఇన్ని చెప్పిన దాంట్లో నాకు ఏది ఇష్టం ఉందో లేదో తెలియదు, కానీ ఈ 7వది పడుకొని నాకు బాగా ఇష్టమైంది. చదవండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు చేయదు. హల్లెలూయా. ఆమేన్. 7వదిగా నాకు ఇష్టమైంది, నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉంటావు, కానీ నువ్వు అప్పు చేయవు. అమ్మా, ఈ మాట ఖచ్చితంగా నెరవేర్చవలసిగా. మేమే అనేకులకు పెట్టాలి, మేమే అనేకులకు ఇవ్వాలి. అవునా కదా? దీనికి వద్దన్నా మీరు చెప్తున్నారు. కాసు అన్నా ఇస్తారా? నాకు అప్పులు ఇద్దండి ఆయన. నాకు 10 భాగాలు ఇవ్వండి. మీరు నాకు అప్పులు ఇచ్చిన వల్ల నేను మీకు అప్పులు తీర్చిన నాకెందుకు? నేనే అనేకులకు అప్పు ఇవ్వాలి. అప్పు ఎందుకు? నేనే అనేకులకి దానం ఇవ్వాలి. అంటే మన జీవితాలు దేవుడు ఈ సంవత్సరము ఈ వాగ్దానం కోసం, నిజంగా ఈ వాగ్దానం కోసం మేము చాలా ప్రయాసపడుతున్నాం. అమ్మా బంగారు తల్లి కూర్చో, ఏం కాదు. చైర్లో కూర్చోమ్మా, చైర్లో కూర్చో. ఆమెకు ఈసారి కాలు చేతులు కట్టేసి ఆ ఫ్యాన్కి ఎలాంటి ఇలా తిరుగుతూ ఉంటే డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది ఆమె కూడా. ఈ 7వదిగా దేవుడిని అప్పు ఇచ్చే వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఎప్పుడు 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 నువ్వు ఆయన మాట శ్రద్ధగా విని, నిజంగా మన జీవితాల్లో అప్పు అనే ఒక పెద్ద దురాత్మ, సాతాను దురాత్మ ఏంటి తెలుసా? అప్పు. మన అప్పు చేస్తున్నామంటే మనల్ని ఏది వెంబడిస్తుంది తెలుసా? ఏం వెంబడిస్తుంది? అబ్బవాలు వెంబడిస్తుంది. దేవుడు ఈ సంవత్సరము మనం అప్పు చేసేవారిగా కాకుండా అప్పిచ్చేవారుగా మార్చుడుగాక. అనేకులకు మనమే విస్తారంగా దయచేయుగాక. ఈ సంవత్సరం దేవుడు మన జీవితాల్లో ఈ 7 ఆశీర్వాదాలు దయచేయును కాక. 7వ వరకు నాకు బాగా నచ్చింది. వాగ్దానం నెరవేర్చబడాలి. ఏం చేయాలి? నెరవేర్చబడాలి. ఈ యొక్క నిజమే ఈ భూమి మీద ఎక్కువగా అవమానం పొందే వాళ్ళు ఎవరు తెలుసా? అప్పు చేసేవాళ్ళు. ఎక్కువగా బాధపడే వాళ్ళు ఎవరు తెలుసా? అప్పులలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ నశించిపోతున్న వాళ్ళే. కనుక అనేకులు ఈ అనుభవం నుంచి బయటికి రావాలి. దేవుడి వారి కుటుంబాన్ని దీవించాలి. దేవుడి వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఇప్పుడు చెప్పండి, వాక్య అంశం ఏంటి?
యెహోవా ఆశీర్వాదం. ఈరోజు వాక్యం అంశం ఏంటి? అది మీరు చెప్పాలా? చూద్దాం. ఎవరైనా మీరు చెప్పడా బ్రదర్ అంటారేమో చూద్దామంటే ఒక్కొక్కరికి వాళ్ళకి నచ్చింది చెప్పుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు వాక్యం అంశం ఏంటి? యెహోవా ఆశీర్వాదం. మొట్టమొదటిగా యెహోవాని ఆశీర్వించబోతున్నాడు. వెరీ గుడ్. దీవెనతో నిన్ను దీవించబోతున్నాడు. ఎన్ని రకాల దీవెనలు చెప్తారు? ఎవరన్నా చెప్పండి. అందరూ చూస్తున్నారా? బుక్కులు పోయింది ఎప్పుడో చెప్పారండి. చెప్పారు కదా బుక్కులు పోయింది. చెప్పినా కదమ్మా బుక్కులు పోయమని. తొందరగా వాడేంతో రోబోట్ సంగతిగా ఉన్నాడు. పట్టణములలో, పొలములలో, గర్భఫలము, పశువులు, గొర్రెలు, మేకలు. ఇవి చిన్నప్పుడు పట్టి కొట్టింటారు. మధ్యలో డిస్టర్బ్ చేయాలి ఇక్కడ వాళ్ళని. పట్టణంలో, పొలములో, గర్భఫలంలో, భూఫలంలో, పశువులలో, కంపలో, లోపలికి వచ్చిన బయట. రెండవది ఎలా ఆశీర్వించబోతున్నాడు? నీ శత్రువుల పైన నీకు విజయాన్ని అందించబోతున్నాడు. మూడవదిగా నీ కొట్టలో నీ మనసులో సమృద్ధి ఉంటుంది. నాలుగవదిగా అబ్బా చెప్పండి. ఎందుకు చెప్పారు అనుకున్నా. చికెన్ పిలుస్తుంది. చికెన్ పిలుస్తా ఉంది. వెరీ గుడ్. ప్రతిష్ఠిత జగం. వెరీ గుడ్. ఐదవదిగా వెరీ గుడ్. ఆహా, సిస్టర్ గారు కరెక్ట్ చెప్పారు. భయపడతారు ఆమె చూసి. ఇంకా కదా బాగా గుర్తు పెట్టుకుంది. మనల్ని చూసి భయపడతారు. ఆరోదిగా అభివృద్ధి. గర్భఫలాన్ని ఇస్తాడు, సంపదని ఇస్తాడు, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. ఏడవదిగా అందరూ లేచి నిలబడి మరి మీకు ఒక్క నిమిషం పరిశీలన చేసుకోండి. నేను త్వరగా ముగించబోతున్నాను. ఒక్క నిమిషము.